నమస్తే. రాష్ట్రంలోని వృత్తి విద్యా కళాశాలలైన ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ మరియు బీఈడీ లాంటి కళాశాలలో ఫీజు రీయింబర్స్మెంట్ రావటం లేదని చెప్పేసి కళాశాలల బంద్ ప్రకటించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. మరి ఈ బంద్లో భాగంగా చాలా కళాశాలలు పార్టిసిపేట్ చేశాయంటే ప్రశ్నార్థకంగా మారిపోయింది. చాలా కళాశాలలో బంద్ ప్రకటించినట్లే ప్రకటించి బంద్ పెట్టకపోవడం శోచనీయం. పలు కళాశాలలు బంద్ పెట్టినట్టే పెడుతూ ఫ్యాకల్టీకి బంద్ లేదు, స్టూడెంట్స్కి బంద్ అని కొన్ని కళాశాలలు, మరికొన్ని కళాశాలలు అయితే ఫ్యాకల్టీకి బంద్ లేదు, విద్యార్థులకు బంద్ లేదు. కొన్ని కళాశాలలో మిడ్ ఎగ్జామ్స్ కూడా జరిగినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ ఏమంటున్నామంటే బంద్ పెట్టాలని రూల్ ఏం లేదు ఇక్కడ. కానీ మనకు రావాల్సినటువంటి రైట్స్ ప్రకారంగా రావాల్సినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ రావాలి. కాబట్టి బంద్ కాల్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అన్ని కళాశాలలు బంద్లో భాగస్వామ్యం కావాలి. కానీ భాగస్వామ్యం కాకుండా కొంతమంది విద్యార్థులకు ఇచ్చి ఫ్యాకల్టీకి ఇవ్వకపోవడం, ప్రధానంగా ఫ్యాకల్టీ ఇబ్బందులే కదా అక్కడ ఇంపార్టెంట్. ఫ్యాకల్టీ ఉంటేనే స్టూడెంట్స్ ఉంటారు అన్న విషయం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి విద్యార్థులు ఇచ్చి ఫ్యాకల్టీకి ఇవ్వకపోవడం, మరికొన్ని కళాశాలలు అయితే ఆన్లైన్ క్లాసులు ఖచ్చితంగా ఆన్లైన్ క్లాసులు తీసుకోవాలని చెప్పేసి ప్రెజర్ చేయడం కూడా జరుగుతుంది. మరి అలాంటి కళాశాలలలో మరి ఎందుకు ఇవాళ ప్రతి నిర్ణయం తీసుకున్నటువంటి కండిషన్స్కి ఎందుకు మద్దతు తెలపడం లేదని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఇక్కడ ఈరోజు కొన్ని కళాశాలలు బంద్ పెట్టినటువంటి కళాశాలలు తీసుకుంటే ఎంఎల్ఆర్ఐటిఎం, సెయింట్ మార్టిన్, ఐఏఆర్ఈ, విజ్ఞాన్ ఉమెన్స్ కాలేజ్, శ్రీ చైతన్య కాలేజ్, ఎల్లంకి కాలేజ్, శ్రీదేవి ఉమెన్స్ కాలేజ్, శ్రీదత్త ఇన్స్టిట్యూషన్లో పిల్లలకి ఇచ్చిర్రు, ఫ్యాకల్టీకి ఇవ్వలేదు. సిబిఐటి, ఎంజిఐటి, ఏవిఎన్, సిద్ధార్థ, విజ్ఞాన్ దేశ్ముఖ్ లాంటి కళాశాలలో స్టూడెంట్స్కి ఇచ్చి ఫ్యాకల్టీకి ఇవ్వకపోవడం, కొన్ని కళాశాలల్లో ఇద్దరికి ఇవ్వకపోవడం, బంద్ పాటించకపోవడం జరిగిందన్న విషయం అయితే స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా ఇప్పటికైనా యాజమాన్యం కానీ పతి కానీ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. విద్యార్థులకు మరియు అధ్యాపకులకు సెలవు దినాలు ఇచ్చేసి బహిరంగంగా బంద్ ప్రకటిస్తేనే మన సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కానీ సగం బందులు పెడితే సమస్యలకు పరిష్కారం దొరకదు. విద్యార్థులకు ఇచ్చి ఫ్యాకల్టీని బలవంతంగా పనులు చేయించడం, విజిలెన్స్ దాడులు, విజిలెన్స్ ఇన్స్పెక్షన్స్ ఉన్నాయని చెప్పేసి రిజిస్టర్లు రాపించడం, ఇతర వర్కులు చేయించడం వంటివి చేస్తున్నారు. అది కాదు మనకు కావాల్సింది. అంటే అవ కావాలి బోవ కావాలనే విధంగా వ్యవహరిస్తున్నారు యజమాన్యాలు. ఆ విధంగా కాకుండా మనకు ఏదైతే సమస్య ఫీజు రీయింబర్స్మెంట్ ఉంది కాబట్టి ఆ ఫీజు రీయింబర్స్మెంట్ సమస్యకు పటిష్టంగా ధర్నా కార్యక్రమాలు చేపడితేనే మన సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పేసి యజమాన్యాలకు తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక నివేదిక ఇస్తున్నాం. అయ్యా మీరు స్పందించండి, ఖచ్చితంగా ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయండి. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేసిన వెంటనే విజిలెన్స్ తోటి విచారణలు చేపట్టండి. అప్పుడు మనకి సరైనటువంటి న్యాయం జరుగుతుందన్నటువంటి విషయం అయితే మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా ఇవాళ విద్యార్థులు భవిష్యత్తు దృష్ట్యా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది, ఉద్యోగుల భవిష్యత్తు దృష్ట్యా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేస్తుందని చెప్పేసి మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం.